జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. పాకిస్తాన్లో ఉన్నటువంటి భింద్రన్వాలే నెఫ్యూ, భింద్రన్వాలే అనగానే ఖలిస్తానీ ఉద్యమానికి సంబంధించినటువంటి అప్పటి రోజులు అవన్నీ కూడా అందరికీ కళ్ళ ముందు కదలాడతాయి. ఇప్పుడు మళ్ళీ ఖలిస్తానీ ఉద్యమం తీవ్ర రూపం, ఖలిస్తానీ పేరిట జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నాలు కుట్రలు అయితే తీవ్రమవుతున్న సందర్భంలో ఖలిస్తానీ టెర్రరిస్ట్ అయినటువంటి లఖ్బీర్ సింగ్ రోడే భింద్రన్వాలేకి నెఫ్యూ అంటున్నారు. సో అతను హార్ట్ అటాక్తో పాకిస్తాన్లో చనిపోయినట్టుగా ఒక వార్త వస్తుంది. హార్ట్ అటాకా లేకపోతే ఇంకా ఏంటి సస్పేషియస్గానే కనబడుతోంది. ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? లఖ్బీర్ సింగ్ రోడే ఎవరు? కనిష్కా బాంబింగ్ దగ్గర నుంచి చాలా వాటిల్లో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈయన మెయిన్ అక్యూజ్డ్ అని కూడా అంటున్నారు. కరెక్ట్. చాలా బాంబులు, టిఫిన్ బాంబులు సప్లై చేయడం దగ్గర నుంచి తీసుకొని, నార్కోటిక్ సప్లై చేయడం దగ్గర నుంచి తీసుకొని చాలా కార్యక్రమాలు, ఐఎస్ఐకి సంబంధించిన మెయిన్ ఆపరేటివ్స్లో ఒకరు. చాలా విస్తృతంగా అతను భారతదేశంలో మన టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో అతని హస్తం ఉండింది. అది భింద్రన్వాలే చనిపోగానే పాకిస్తాన్కి పారిపోయాడు. పాకిస్తాన్లో అతనికి శరణిచ్చి అతన్ని అసెట్గా వాడుకున్నారు వాళ్ళు. అతను ఈరోజు చనిపోయాడు. భారత వ్యతిరేక శక్తులు ఒకరి తర్వాత ఒకరు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. అజ్ఞాత బందూకుదారులు వచ్చి వాళ్ళని చంపుతున్నారు, లేదా వాళ్ళకే రోగాలు వచ్చిపోతున్నారు. ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అలాగే వాళ్ళ జైల్లో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్కి విషం ఇచ్చారు, ఎవరో విషంతో చనిపోయాడని చెప్తున్నారు. జైల్లోకి వెళ్ళి విషం ఎవరు ఇచ్చారు? కాబట్టి ఇవంతా కూడా చాలా మిస్టీరియస్గా ఉంది. ఒక భారత వ్యతిరేక శక్తులు మాత్రమే చనిపోతున్నారు. మరి ఇది విడ్డూరం ఏంటో మనకు అర్థం కాదు. సరే, పాకిస్తాన్ ఏమంటుంది? భారతదేశానికి సంబంధించిన చేయిస్తోంది, ఇది అజిత్ దోవల్ గారి హస్తం ఉంది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఎవిడెన్స్ తీసుకురండి. బహుశా భారతదేశమే చేసి ఉండొచ్చు, ఎందుకంటే భారతదేశం చేయకపోతే ఇంతమంది భారత వ్యతిరేక శక్తులను చనిపోతారు. సరే, భారతదేశమే చేసామో అనుకుందాం, ఎవిడెన్స్ ఏది మీ దగ్గర? మరి ఇన్ని సీసీటీవీ ఫుటేజ్లో మీరు పట్టుకుంటున్నారు కదా. ఐఎస్ఐ మీరు మొసాడ్ కంటే, MI6 కంటే, FBI కంటే, CBI కంటే మీరు చాలా గొప్ప అని చెప్పుకుంటారు కదా. మీరు ఒక్కడిని కూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? మరి ఎవరినో పట్టుకుని తీసుకురండి. ఇతను భారతీయుడనో లేకపోతే భారత ఆఫీసర్స్ తోటి కనెక్షన్ ఉందనో ఏదో ఎవిడెన్స్ తీసుకురండి. మీరు ఇంతమంది చనిపోతున్నా ఒక్కరిని కూడా మీరు పట్టుకోలేకపోయారంటే మీరు అది మీ దౌర్బల్యం, కానీ మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకు లేదు. అరిండమ్ బాగ్చి గారు వీటి గురించి ఆయన ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పారంటే, భారత వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్లో, వాళ్ళందరూ భారతదేశానికి వచ్చి మా చట్టాలకు వాళ్ళు లోనయ్యి ఇక మన చట్టం రీత్యా వాళ్ళు శిక్ష పడాలి అని మేము కోరుకుంటున్నాము. కానీ ఆ దేశంలో జరుగుతున్న విషయాల గురించి నేనేం కామెంట్ చేయను అన్నారు ఆయన. అంటే మరి చెప్పకనే అక్కడ జరుగుతున్నవన్నీ కూడా మాకు లాభసాటిగానే ఉన్నాయని చెప్పి వదిలేశారు. అంటే మీరు అక్కడ చనిపోకూడదు అనుకుంటే కనుక భారతదేశానికి రండి, ఇక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మా చట్టాల ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాము అన్నటువంటి మెసేజ్ పంపించాం. ఫర్ ఇన్స్టెన్స్ దావూద్ ఇబ్రహీంకి అంతే. మనం అబూ సలీంని తీసుకురాగలిగాం కదా స్పెయిన్ నుంచి. అతను భారతీయ చట్టాలకు లోబడి అతని మీద శిక్ష పడింది కదా. కాబట్టి అటువంటి అవకాశం ఉన్నది వీళ్ళకి. లేదంటే మరి మీ ప్రాణాలు మీకే నష్టం అన్నట్లు చెప్పకనే ఆయన చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.